స్పేస్ అంటే ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఈయనైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరిగింది. అండ్ ఏంటంటే ఇంకోటి, ఇది ఒక యాక్టర్కి ఒక చిన్న పల్స్ పడిపోతుంటే గ్లూకోజ్ ఎక్కిస్తే మళ్ళీ వస్తుంది చూడండి. ఓకే, సో అట్టాగా అసలు జనరల్గా డిజ్నీ వాళ్ళు అప్రోచ్ అవ్వటం అనేదే అది అదృష్టంగా భావిస్తున్నాం. యాజ్ యాక్టర్గా వాయిస్ రికగ్నైజ్ అంతే, ఇంకేమీ లేదు. అరే ఇక పలానా క్యారెక్టర్కి ఇక పలానా వాయిస్ అలీ అంటే అలీగాడ్ అంటారు. కొత్త ఇన్నింగ్స్ అండి, లుకింగ్ ఫార్వర్డ్. అలీ గారు అన్న చెప్పండి అన్న. వెల్కమ్ బ్యాక్. చాలా కాలం అయింది మీరు సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి. అండ్ ఈ మధ్య చాలా సార్లు వచ్చారు. అదేలేండి, కాకపోతే ఇప్పుడు ఏదో ఇందాక డిస్నీకి మనం డబ్బింగ్ చెప్పడం అనేది మా అదృష్టం అని మీరు ఏదో చెప్తున్నారు. కానీ డిస్నీ అదృష్టం, ఎందుకంటే వాళ్ళు చేసిన పని మాసెస్ లోకి వెళ్ళాలంటే మీ వాయిస్లు ఉంటేనే వెళ్తాయి, లేకపోతే సింహాలు పులులతో వెళ్లే పని కాదు అది. అండ్ దే ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీలాంటి పాపులర్ యాక్టర్స్ వాయిస్ వాళ్ళ అదృష్టంగా ఐఎమ్ డిస్క్రైబింగ్ ఇట్ హియర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకి. అండ్ నౌ దట్ మీరు ఈ డిస్నీ ద్వారా మళ్ళీ మీ వాయిస్ బయటకు వస్తుంది. మీ తాలూకా ఫ్యూచర్ ప్రణాళిక ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ యువర్ కెరీర్ హియర్ ఆఫ్టర్? ఒక కన్నడ సినిమా చేస్తున్నా అన్న, మోహన్ లాల్ గారు కూడా చేస్తున్నారు కన్నడ. ఒకటి హిందీ సినిమా చేస్తున్నా, తెలుగు వెల్కమ్ టు ఆగ్రా అని. తెలుగులో మన సుహాస్ యాక్ట్ చేస్తున్న సినిమా ఓ భామా అయ్యో రామ. సో ఇంకొక తెలుగు చిన్నవి 2 సినిమాలు చేస్తున్నా, హర హోం హర అని. అండ్ ఇంకొకటి కొత్తది, పేరు పెట్టలేదు. సో నిన్న కాక మొన్న ఓపెనింగ్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకో 2 monthsలో రిలీజ్లో ఉన్నాయి. అంటే నార్మల్గా మీరు ఎప్పుడు కూడా ఏ పెద్ద హీరో అయినా కూడా ఆలీ లేకుండా పక్కన ఆ హీరో పక్కన ఆలీ లేకుండా ఎప్పుడు ఏ సినిమా రాలా. కానీ ఈ మధ్యలో మీరు బాగా గ్యాప్ రావడం అనేది కేవలం మీరు రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల, లేకపోతే ఎక్కడ గ్యాప్ ఎలా క్రియేట్ అయిందండి? అదేమి లేదు, నేను రాజకీయాలకి ఆల్రెడీ గుడ్ బై చెప్పేసాం, అయిపోయింది. అదే మీరు ఇప్పుడు 1 by 1 అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు అనుకోండి. మన పోసాని కృష్ణమూర్తి గారు కూడా గుడ్ బై చెప్పేశారు. అంటే మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల చేయలేదా, ఎనీ అదర్ రీజన్ అండి? నేను అదే అలాగే లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనుకొని ఆఫర్లు ఇస్తుంటారు, మేము చేస్తూ ఉంటాం. సో ఈ క్యారెక్టర్కి ఈయన బిజీగా ఉన్నాడా, సో ఈయన కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. ఆల్టర్నేటివ్ ఆలీకి ఆల్టర్నేటివ్ ఉందండి, మేబీ ఉండొచ్చు. అయితే కంగ్రాచులేషన్స్. స్టిల్ జీబ్రా ఇస్ రోరింగ్. స్టిల్ జీబ్రా ఇస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆలీ గారు, మీరు కూడా ఇంక రాబోయే రోజుల్లో ఈ సినిమా చేయను, ఆ సినిమా చేయను, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సినిమాల్లో రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా నువ్వేనా సినిమాకి అడ్వాన్స్ ఇప్పుడే అడ్వాన్స్ చేస్తా? అడ్వాన్స్ ఇవ్వడానికి 10 మంది రెడీగా ఉన్నారు. నీ డేట్స్ కనుక ఉంటే నువ్వు హిందీ కన్నడ తిరుగుతుంటే ఎవరిస్తారు? అది కూడా సినిమానే, అది కూడా సినిమా రిలీజ్ అవుతుంది. సత్యదేవ్ గారు, మీరు నాకు తెలిసి చాలా బ్రిలియంట్. కానీ అలీ గారిని పెట్టి అలీ గారిని ఒక క్వశ్చన్ అడిగి నేను చేశానని చెప్పడం అనేది, ఇది డబ్బింగ్ మనం ఎందుకు అవసరమా కాదా అని ఆలోచించి అలీ గారు మీరు చెప్తున్నారా? నిజంగా మీరు అలీ గారికి అంతకుముందు సీనియర్గా చేసున్నాడు కాబట్టి ముఫాసా క్యారెక్టర్లో అడుగుంటారా? చేశారు కాబట్టి అడిగాను అన్న. అంటే నేను అడిగిందే ఆబ్వియస్లీ ఆయన ఆల్రెడీ ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ ఫేమస్గా వాయిస్ ఇచ్చున్నారు కాబట్టి, అసలు ఆయన ఇదేంటి టేక్ ఏంటి, నేను ఇవ్వచ్చా లేదా అంటే దానికోసం అడిగాను. ఆబ్వియస్లీ బ్రిలియంట్ ఏం లేదు, ఊరికే. అలీ అన్న, మీరు నిజంగా ఒక 1100 సినిమాలు పైన చేశారని తెలుసు నాకు. 1250. సారీ అన్న, నెంబర్ తప్పు చెప్పాను. 1250 సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల టైం నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు ఇన్ని చేసుకున్నాక కూడా ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది? నిజంగా కూడా సత్యదేవ్ గారు అన్నట్టు ఆ ఓపికకి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఇంతమందికి కూడా మళ్ళీ సమాధానాలు చెప్తూనే ఉంటారు. ఓ పక్క నెగిటివ్ టాపిక్స్ వచ్చినా పాజిటివ్ టాపిక్స్ వచ్చినా మీదైన స్టైల్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని? అంటే స్ట్రగ్లింగ్ డేస్లో మనకెవరు
చేయి పట్టుకొని తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పించలేదు. అండ్ అలాగే మన ఇంట్లో పస్తుగా పడుకుంటే వచ్చి ఇగో ఈ బిర్యానీ తిను లేకపోతే ఈ కర్డ్ రైస్ తిను అని ఇవ్వాల. మన కష్టం, మన కృషి, మన పట్టుదల, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ తోటి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా. నా వృత్తే ఇది, నాకు ఇదే తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. చార్మింగ్ పర్ఫెక్ట్గా ఉన్నారన్న. ఇప్పుడు కానీ మీ ఫ్రెండ్ని తీసుకురాలేదు, పక్కనే ఇంటి పక్కనే ఉన్నాడు కదా, మీ కార్లో ఎక్కించుకొని రావచ్చు కదా. లేదు పాపం, హెల్త్ బాగాలేదు చెప్పాడు. చెప్పాడా? కొంచెం 3 రోజుల నుంచి అదే బ్రహ్మానందం గారికి హెల్త్ బాగాలేదని మీ నోటితో చెప్పిద్దామని ఇక్కడ రాకపోవడానికి జ్వరం ఆయనకి. హెల్త్ బాగాలేదంటే కాదు బాబు, అన్న నువ్వు తెలివైనడు, నేను కాదు. సత్యదేవ్ అంతే, ఇంకేమీ లేదు. సత్య Lion King or any cartoons or Disney work that you have loved when you were from childhood? టామీ అండ్ జెర్రీ అని ఉండేది కదా, అది నేను చెన్నైలో ఉన్నప్పుడు సినిమా చూడాలంటే డబ్బులు పెట్టి చూడాలి. టామీ అండ్ జెర్రీ టీవీలో పెడితే ఫ్రీ, నేను అది చూసేవాడిని. అది చూసే కామెడీ నేర్చుకున్నా. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా చేయడం 3 నెలలు, మహా అయితే 4 నెలలు. ఓకే, పెద్ద సినిమా అయితే 8 నెలలు లేదంటే 1 సంవత్సరం, ఇంకా పెద్ద సినిమా అయితే 2 సంవత్సరాలు. కానీ ముఫాసా లాంటి సినిమా చేయాలంటే దాదాపు 1000 మంది ఉంటారు, 4 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమా రెడీ అవ్వడానికి. దాని వెనకాల అంత కష్టం ఉంది. మా కష్టం జస్ట్ వాయిస్ ఇచ్చామంతే, వాళ్ళ కష్టం ముందు మా కష్టం ఎంత. సో అందుకోసం అంటే జనరల్గా అదర్ లాంగ్వేజ్లో అదర్ ఆర్టిస్ట్కి చెప్పడం వేరు, అది స్క్రీన్ మీద డైలాగ్ తెలుస్తుంది. హిందీలో ఏం చెప్పాడో తెలుగులో వాళ్ళకి రాసి ఉంటుంది, అదే చెప్తాం. కానీ ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ లాంగ్వేజ్లో ఒక డైలాగ్ ఉంది, అంటాడు. మేమేమో ఇలా చూస్తుంటాం, వాట్ ఇస్ దిస్ అంట. అప్పుడు రైటర్ వచ్చి సార్ ఇది సార్ ఇదండి అంటే, ఓహో అదే అర్థం, ఓకే ఓకే రెడీ టేక్ అని చెప్పడం జరుగుతుంది. సార్ 1 మోర్. అది చైనీస్ ఉంది, దానికి కూడా డబ్బింగ్ చెప్పంటారు. మీకు విషయం తెలుసో లేదో, ఇటీవల మధ్యకాలంలో నేపాలీలో 3.5 కోట్ల మంది ఉన్నారు నేపాలీస్. వాళ్ళకి ఇద్దరు యాక్టర్లు తెలుసంట. ఒకటి బ్రహ్మానందం, 2 ఆలీ. బ్రహ్మానందం వాళ్ళు ఒక నోరు కేకపోతే ఓ పేట్ ఓ బాల్నేరత ఇద్దరు బ్రహ్మానందం అని అంటే అంత క్రేజ్. ఒకటి చెప్తా, మేము ఆంధ్ర తెలంగాణ ఓకే, అమెరికాలో మనోళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఓకే, ఆస్ట్రేలియాలో మనోళ్ళు ఉన్నారు ఓకే, అలాగే ఎంటర్ యూఏఈ లండన్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఆలీ ఎక్కడ తెలుసు, బ్రహ్మానందం తెలుసు, సత్యదేవ్ తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు. కానీ సోమాలియా, జకర్తా, బాలి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇట్లాంటి కంట్రీల్లో కూడా మేము ఎన్ని సినిమాలు యాక్ట్ చేసాం, మేము ఏ లాంగ్వేజ్లో చేసాం అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళే. అంటే యాక్టర్ అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం, అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాం మేము. అండ్ అందుకోసం చూసారు కదా, ఇప్పుడు షారూక్ ఖాన్, మహేష్ బాబు గారు చెప్పారు, అక్కడ షారూక్ ఖాన్ చెప్తున్నాడు. అలాగే మరి ఇంగ్లీష్లో హాలీవుడ్ స్టార్స్, మలయాళం ఎవరండి, మలయాళం అల్లిల్లా, ఓ అది మాకు వచ్చేట్టు చెప్పేసాడు మలయాళం. సత్యదేవ్ గారు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు సార్. ఇంగ్లీష్ మూవీస్ అంటే హాలీవుడ్ మూవీస్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నప్పుడు మనకి సంబంధించిన నేటివిటీకి సంబంధించిన కామెడీని యూజ్ చేస్తున్నారు ఫర్ ఎంటర్టైనింగ్. సో అలాంటి డైలాగ్స్ రాసారా ఆర్ జస్ట్ యాప్ట్గా లైక్ ఎలా ఉందో అలా కాపీ చేసేసారా? అదే లేదు, మాది యాస్టీజ్గా హాలీవుడ్లో ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు యూజ్ చేశారు ఆ డైలాగ్స్, దాన్నే తెలుగులోనే చాలామంది రైటర్స్ని పెట్టి చెప్పడం జరిగింది. అక్కడ ఆ టైంలో మాకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే ఎక్స్ట్రా టైమింగ్ ఉంది, పర్లేదు గ్యాప్ ఉందంటే ఒక డైలాగ్ వాడతాం, అది బాగుంది సార్ అని అడుగుతుంటారు. అడగండి పర్లేదు, ఆస్క్. This question is to both of you gentlemen, like you belong to different generations. So in Telugu film industry, who is the real lion? My question is to Ali sir first, answer, then I'll move to Satyadev. Then
Who is the real lion in Telugu film industry, sir? ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవడో ప్రతి ఇంటికి లైను వాళ్ళ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇంట్లో ఫాదరు లైన్ అంటే సింహం, మదరు శివంగి, వాళ్ళ పిల్లలే ముఫాసాలు. అంతే. సచ్ అ బ్యూటిఫుల్ ఆన్సర్. ఆయన అడుగుతుంది, మీరు ఇండియన్ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు అందరినీ చూశారు కదా, సో ఆ లయన్ లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు, లయన్ కింగ్ లాంటివి అని అడుగుతున్నాడు సార్ అతను. అంటే లెజెండ్స్ లేరు మన మధ్యన. నందమూరి తారక రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, ఘట్టంనేని కృష్ణ గారు, సోమబాబు గారు, ఆయన కృష్ణరాజు గారు, వాళ్ళు ఆ రోజుల్లో తమిళనాడుకి వెళ్ళి సెటిల్ అయ్యి తెలుగు ఇండస్ట్రీని ఈ రోజున ఈ స్టేజ్ మీద పెట్టారంటే వాళ్ళు సింహాలు. పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఎస్